అందమైన అలలు, ఆహ్లాదకరమైన సముద్ర తీరం. కానీ ఆ అందాల వెనక దాగి ఉంది మాత్రం ఓ మృత్యువుడి. ఆ సముద్రం ప్రశాంతంగా కనిపించిన అడుగున దాగి ఉన్న అండర్ డీప్ కరెంట్ క్షణాల్లో ప్రాణాలను బలి తీసుకుంటోంది. గడిచిన 2 దశాబ్దాల్లో వందల మంది సముద్రంలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. అయినప్పటికీ సరైన హెచ్చరిక బోర్డులు లేవు, భద్రతా చర్యలు లేవు, ప్రమాదకర ప్రాంతాల గుర్తింపు లేదు. సముద్రం లోతు తక్కువే అని భావించి నీటిలోకి దిగిన వాళ్ళు ప్రాణాలతో బయటపడలేకపోతున్నారు. ఇంతకీ ఆ బీచ్ ఎక్కడనేదిగా మీ డౌట్. అయితే మనం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గం పేరుపాలెం వెళ్లాల్సిందే. పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో పేరుపాలెం బీచ్ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. అందాల బీచ్గా పేరొందిన పేరుపాలెం ఇప్పుడు నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారిందనే విమర్శలు వినబడుతున్నాయి. సుమారు 19 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ సముద్ర తీరం సహజ సిద్ధమైన అందాలు, నిర్మలమైన వాతావరణం, ఆహ్లాదకరమైన సముద్రపు గాలులతో ప్రతి ఏటా వేల మంది పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఉదయపు సూర్యోదయం, సాయంత్రపు సూర్యాస్తమయం వేళ కనిపించే అద్భుత దృశ్యాలు ప్రకృతి ప్రేమికులు, ఫోటోగ్రఫీ అభిమానులు, కుటుంబ సమేతంగా వచ్చే సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. అయితే ఈ అందమైన బీచ్కి వస్తున్న వారిని ఇప్పుడు తీవ్రంగా కలవరపెడుతోంది వరుస ప్రమాదం. సరదాగా విహారానికి వచ్చిన వారు సముద్ర స్వభావాన్ని అంచనా వేయకుండా లోతుకు వెళ్ళడం, బలమైన అలలు, అండర్ డీప్ కరెంట్లలో చిక్కుకోవడం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా వీకెండ్లు, సెలవు దినాల్లో వేల మంది బీచ్కు తరలి వస్తుండగా భద్రత ఏర్పాట్లు మాత్రం సందర్శకుల సంఖ్యకి ఏమాత్రం సరిపోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి ఏటా జూన్ నుంచి నవంబర్ వరకు సముద్రంలో లోతైన గుంటలు, కత్తెరల మాదిరిగా ప్రమాదకరమైన ప్రవాహ మార్గాలు ఏర్పడతాయి. బయటకు ప్రశాంతంగా కనిపించే సముద్రం లోపల మాత్రం బలమైన అండర్ కరెంట్లు ఏర్పడి నీటిలోకి దిగిన వారిని ఒక్కసారిగా లోపలికి లాగేస్తాయి. ఈ ప్రమాదకర పరిస్థితులపై అవగాహన లేకపోవడం వల్లే అనేక మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని స్థానికులు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో చోటు చేసుకున్న పలు విషాద ఘటనల్లో పలువురు యువకులు మృత్యువాత పడగా మరికొందరిని స్థానిక మత్స్యకారులు, సహాయక బృందాలు ప్రాణాలకు తెగించి రక్షించాయి. అయినప్పటికీ ప్రమాదాలను నివారించే శాశ్వత చర్యలు ఇప్పటికీ పూర్తి స్థాయిలో అమలు కాలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదకర ప్రాంతాల్లో స్పష్టమైన హెచ్చరిక బోర్డులు, బారికేడ్లు ఏర్పాటు చేయకపోవడం, తగిన సంఖ్యలో లైఫ్ గార్డులను నియమించకపోవడం, అత్యవసర సహాయ కేంద్రాలు లేకపోవడం, సీసీ కెమెరాల పర్యవేక్షణ బలహీనంగా ఉండడం ఇలాంటి అంశాలు ఆందోళన కలిగిస్తున్నాయి. సముద్రం ఎంత అందంగా కనిపించినా అది ఎంత ప్రమాదకరమో తెలియజేసే అవగాహన కార్యక్రమాలు కూడా పెద్దగా కనిపించడం లేదు. నుంచి వచ్చాము. ఈ పేరుపాలెం బీచ్ గురించి యూట్యూబ్ వీడియోస్ అవన్నీ చాలా చూసి అంత బాగుందని తెలిసి యూట్యూబ్ ద్వారా చూసి ఇక్కడ ఫస్ట్ టైం వచ్చాము. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఫుడ్ ఫెసిలిటీస్ మొత్తం అంతా చాలా బాగుంది. బీచ్ దగ్గర పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళది కూడా సేఫ్టీ మెజర్స్ అవన్నీ చాలా బాగా చూసుకుంటున్నారు. ఎటువంటి ప్రాబ్లం ఏమి లేకుండా చాలా మంచిగా మేము మంచిగా ఎంజాయ్ చేసాము. ఫుడ్ పరంగా కానీ, వాష్రూమ్ ఫెసిలిటీస్ కానీ అంతా చాలా బాగున్నాయి. పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా 1 అవర్కి ఒకసారి సేఫ్టీ మెజర్స్ అవన్నీ చూసుకుంటున్నారు. ఇక్కడికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. పేరుపాలెం బీచ్ లో చాలా ఎంజాయ్ చేసాము. హ్యాపీగా సాటిస్ఫైడ్ గా ఇంటికి తిరిగి వెళ్తున్నాం. నేను ఇంచుమించు 12 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి ఫోటోగ్రఫీ చేస్తున్నాను. ఇక్కడ నాతో పలంగా 30 మంది మా ఫోటోగ్రాఫర్స్ ఉంటారు. మాది ఒక యూనియన్ ఉంది. మరి ఇలా బీచ్ లో మేము ఫోటోలు తీసుకుంటా ఉంటాం. పర్యాటకులు వస్తూ ఉంటారు. మేము ఇలాగా వ్యాపారం చేసుకుంటాం. నాతో పలంగా ఇంచుమించు 150 మంది కొట్టోళ్ళు అనగా మేమనగా 150 మంది ఉంటారండి. ఇక్కడ మందు అది మధ్యలో ఫుల్గా తాగేసి అలరా జరిగితే తప్ప మామూలుగా ఉన్న వాళ్ళు ఎవరో చనిపోరండి. ఇక్కడ అది ఒకటి ఏదైనా తుఫాన్లు పట్టినప్పుడు మన డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా అరుదుగా ఎక్కడ ఎవడన్నా లోపలికి వెళ్ళినా మనకు ఒక వెహికల్
వెహికల్ ఇచ్చారు. వెహికల్ తో ఫలంగా ఎవరు లోపలికి వెళ్ళకోకుండా అలర్ట్ చేస్తున్నారు. ఇంచుమించు 9 నెలలు సంవత్సరం పాటుగా ఎవరు చనిపోలేదండి బీచ్ లో. మనకి డిపార్ట్మెంట్ వారు ఒక కానిస్టేబుల్ వేయడం జరిగింది ఇక్కడ. అతను పాపం నిత్యం ఒక కంటిన్యూగా ఇక్కడ నుంచి మినీ గోవా అంతా బండేసుకుని తిరుగుతాడు. ఎప్పుడు మరి ఇలాగా జరగలేదు. మొన్న రీసెంట్ గా ఆదివారం నాడు ఇద్దరు చనిపోవడం జరిగింది. వాళ్ళు ఏంటంటే మందేసి ఫుల్ గా తాగేసిన వాళ్ళని లోపలికి వెళ్ళిపోరు. అయినా ట్రై చేశారు మన డిపార్ట్మెంట్ వాళ్ళు, మరి అలా చేసి అట్టేశారండి. వాళ్ళు అప్పుడప్పుడు తుఫాను పెట్టినప్పుడు అలా గుంతలు ఏర్పడతాయి ఇక్కడ బీచ్ లో. గుంతలు ఏర్పడినప్పుడు ఏంటంటే ఇలా చాలా మంది తెలియక వెళ్ళిపోతారు గుంటలోకి. ఆ వెళ్ళిపోతాం ఏంటంటే వాళ్ళు తెలియక కోల అందుకని జారిపోతారండి. అది జారిపోయినప్పుడు ఏంటంటే వాళ్ళు దొరకపోవడం, 2 రోజులు దొరకడం, చనిపోతారు అనమాట. అంతమించి తప్ప ప్రమాదాలు ఏం జరగవండి. పేరుపాలెం సీ కోస్ట్ లో విధంగా అందరూ కూడా ఆ ప్రాంతం బీచ్కి వెళ్ళి ఎంజాయ్ చేయడం అనేది చాలా సంవత్సరాలుగా, గత 30-40 సంవత్సరాలుగా ఉంది. అటు మంగనపూడి, మచిలీపట్నం మంగనపూడి బీచ్ కానీ, గొల్లపాలెం బీచ్ కానీ, ఇటు అంతర్వేది బీచ్ లాగే నరసాపు నియోజకవర్గం కూడా ఈ బీచ్ చాలా బాగా డెవలప్ అవుతుంది. కార్తీక మాసంలో అయితే వేలాది మంది జనం వస్తున్నారు. గతం నుంచి ఈ రోజు వరకు కూడా ఎంతో మంది బీచ్ లో ఆ నీళ్లలో మునిగి చనిపోవడం జరుగుతుంది. ఎవరిని కాపాడలేని పరిస్థితి ఉంది. ఇంతమంది చనిపోతున్నారు. ఈ బీచ్ ఇంత డెవలప్ చేశారు. ఇన్ని రకాల టూరిజం వాళ్ళు కానీ, ఇటు గవర్నమెంట్ కానీ దానికి ప్రత్యేకమైనటువంటి వసతులు కల్పించి సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బీచ్కి వెళ్ళేటువంటి వాళ్ళు ఎవరైనా థింక్ చేసి ఉంటే వాళ్ళని అదుపు చేయవలసిన అవసరం ఉంది. అలాగే హుషారుగా లోపలికి వెళ్తుంటే కంట్రోల్ చేయాలి. అది ఎలా ఉన్నప్పటికీ ఏ విధంగా అయినా ప్రమాదం జరిగితే, ఆ ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళని కాపాడటానికి సరైన అంబులెన్స్ కానీ, వైద్యం చేసేటువంటి అవకాశాలు కానీ, అక్కడ ఏదైనా ఒక క్యాంపు, వైద్య క్యాంప్ ఆఫీస్ అది పెట్టాలి. టూరిజం అంటే, టూరిజం డెవలప్మెంట్ అంటే అన్ని రకాల వసతులు ఉండాలి. అక్కడ ఒక పక్క వైద్యం ఉండాలి, ఒక పక్క సెక్యూరిటీ ఉండాలి, ఒక పక్క వాళ్ళందరినీ కూడా డిసిప్లైన్ గా మెయింటైన్ చేయడం కోసం. మనకి మౌల్దూర్ మండలం పేరుపాలెం బీచ్ లో చాలా మంది యువకులు బీచ్ లోకి ఎత్తుకెళ్లి గల్లంత అవటం జరుగుతుంది. అక్కడ ఇది మనకి చాలా ఆందోళనకరమైన విషయం. అయితే మేము ఎప్పటికప్పటికి ప్రమాద హెచ్చరిక బోర్డులు పెట్టడం జరిగింది. అదే విధంగా లోతట్టు ప్రాంతాల్లోకి ఎక్కడైతే బీచ్ లో ఈత కొట్టొద్దనే, మనకు స్నానంకి వెళ్ళొద్దని చాలా మందికి మనం చెప్పడం జరుగుతుంది. అయినా కొంతమంది కుర్రోళ్ళు అక్కడికి వచ్చి వద్దన్న వినకుండా ఈతకెళ్లి ప్రమాదాలకు గురవుతున్నారు. కారణం ఏంటంటే మనకి పేరుపాలెం బీచ్ ప్రాంతం కొద్దిగా లోతుగా ఉంటది. అది అలలో చాలా తాకిడి ఎక్కువ ఉంటది. అసలు అక్కడ అది ఈతకు అనుకూలమైన ప్రాంతం కాదు. చూసి వచ్చి సరదాగా కాసేపు ఆ తీరం వెంబడి గడిపి వెళ్ళాలే గాని అక్కడ లోన ఈతకి దిగకూడదు. అది ఎన్నిసార్లు పలుమార్లు హెచ్చరించిన